గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన అమెరికా అధ్యక్షుడి 2 రోజుల పర్యటన. భారత్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేసిన ట్రంప్. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసలో 10 మంది మృతి. నేడు పాఠశాలలు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ముంపునకు గురైన అన్నపూర్ణ రిజర్వాయర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో కార్డన్ సర్చ్. శాంతి భద్రతల కోసమేనన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. డీటెయిల్స్ చూస్తే భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 రోజుల పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరై ట్రంప్ దంపతులు రాత్రి 11:32 అమెరికా పయనమయ్యారు. అంతకుముందు విందులో ట్రంప్ మాట్లాడుతూ భారత్ అమెరికా మధ్య సత్సంబాలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ముతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని స్మరించుకున్న ట్రంప్ భారత్ పైన, ఇక్కడి ప్రజలపైన అపారమైన గౌరవం ఉందన్నారు. భారత్ లో గడిపిన ఈ 2 రోజులు తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై ఒప్పందం జరిగింది. చమురు, ఆరోగ్య రంగాల్లో మరో 2 MOUలు కుదిరాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో హింస చోటు చేసుకుని దాదాపు 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కూడా ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలన్నింటినీ మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటన చేశారు. నేడు జరగాల్సిన CBSE పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని బోర్డును తాము కోరినట్లు తెలిపారు. ఓవైపు ఢిల్లీలో ట్రంప్ పర్యటిస్తుండగా మరోవైపు ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగడం కలకలం రేపుతోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జామియా యూనివర్సిటీ సమీపంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతగిరి గ్రామం అన్నపూర్ణ రిజర్వాయర్ ముంపునకు గురవుతోందని ఎస్సీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని తమ కాలనీలోకి నీళ్లు వస్తాయని, వెంటనే అందరూ ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారని ఎస్సీ కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు వస్తే మేము ఇందులో పడి చేస్తాం తప్ప మేము ఇళ్లు ఖాళీ చేయమని, మాకు ఇస్తామన్న ప్యాకేజీ డబ్బులు ఇచ్చే వరకు ఇండ్లు విడిచి వెళ్లేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ ప్యాకేజీ కింద డబ్బులు రాని వారు 20 కుటుంబాలకు పైగా ఉన్నారని, 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ కింద డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చి మీ గ్రామాల్లోకి నీరు వదులుతున్నామని, అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని చెప్తే మేము ఎలా వెళ్తామని కన్నీటి పర్యంతమయ్యారు. అందరికీ రావాలని అందరినీ సార్లందరినీ మేము కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు నీళ్ళు ఇడతా అని మాకు అంత ఇబ్బంది పెడతారు. మాకు అందరి ప్యాకేజీ రావాలి, పిల్లలకు రాలేదు, మాకు రాలేదు. సార్ మేము ఇన్ని రోజులు వస్తుంది కష్టం కొద్ది మేము బాధపడుతున్నాం. మమ్మల్ని ఎక్కడ కూడా తోలుతారో మరి మాకు అర్థమవుతలేదు. మేము ఇల్లు ఇప్పుకొని కూడా వెళ్ళిపోమని అంటారు సార్. మరి మాకు ఇక్కడ ఏం లేదు, మరి మా ప్యాకేజీ రాలేదు, ఏం రాలేదు సార్. మరి మా బతుకులు ఏంది, మా పరిస్థితులు ఏంది, మా ప్యాకేజీ రావాలి, తొందరగా మేము వెళ్ళిపోతామని కోరుతున్నాం అయ్యా. మరి మాకు మా జీవితాలకు మమ్మల్ని ఏం చేస్తారో మరి మీరు. మాకు ప్యాకేజీ రాని మాత్రం మేము వెళ్ళలేము. అవసరమైతే మేము నీళ్ళలోనైనా మేము పోగలుగుతాం. మాకు బాపులు లేడు, మాకు ఎవరు లేరు.
మీరే అని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా కానీ ఈ అనాథాలకు కూడా మీరు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు ఎవరు ఒంటరి మహిళకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి మా బతుకులేంది, మా పరిస్థితి ఏంది? ఆ పిల్లలు కూడా అంగలాస్తున్నారు. చదువుకున్న పిల్లలకు కూడా వాళ్ళకి ఏం రాలేదు. మరి మీరైనా సాయం చేయాలి. మేము ఎంత బాధపడ్డా కానీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరి మారకే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు బంధుకు తరుగుతారు సార్. మరి మా పరిస్థితులు ఏంది? మరి ఇప్పటి వరకు మేము ఏడ్చుకుంటున్నా కానీ కూడా ఏమైందని కూడా మమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరు ముందుకు అత్తలేరు సార్. అయ్యలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు మీకు కోటి దండాలు పెట్టి మొక్కుతున్నాం తండ్రి. అయ్యా మాకు ఇప్పటి నుంచి అయినా కానీ మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎవరు అందరైనా అన్నదమ్ములైనా అక్కలు అందరు మీరే మాకు కొంచెం సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఇప్పుడు వీళ్ళందరూ ఒంటరి మహిళలుగా ఉన్నోళ్ళు వీళ్ళందరూ బాధ కొద్దీ ఏడ్చుకుంటా అంగలార్చుకుంటా వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి అన్నది ఆలోచించాలి మీరు. మాకు ఇప్పుడు ఈ రోజు నుంచి మాకు ఇల్లు కావాలంటే మాకు ఇల్లు జాగాలు కూడా ఇంకా చూపించలేదు. మా ప్యాకేజీ కూడా రాలేదు. మేము ఇంతకల్లా ఏ రకంగా వెళ్ళగలుగుతాం? కూలగొట్టిన జేసీపీలు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి. మరి మా పరిస్థితి ఏంది? మా బతుకులు ఏంది? మా లెక్కలేంది? మాకు ఈ రోజు నుంచి మాకు మొన్న నుండే పోలీసులు వచ్చి నుండే మాకు దడదడ ఉచ్చుకుంది. మా అన్నం తిందామంటే తిందామన్నా కానీ నోటకు పోతలేదు, దెబ్బకి జీరాలు వస్తుంది. మా కొరకు మీరు మాత్రం సాయం చేయాలి. మంచిర్యాల పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులు కనిపించగా పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 2,50,000 నగదు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని విడివిడిగా విచారించగా వారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫిబ్రవరిలో 2019లో 31 యాక్సిడెంట్ అయింది. 14 మంది చనిపోయారు. ఇప్పుడు కల్లా ఈ రోజు అంటే ఇంకా 4 రోజులు ఉంది. 25 కల్లా 21 యాక్సిడెంట్ అయ్యి 10 మంది చనిపోయారు ఈ నెలలో. సేమ్ మంత్ 2019లోకి ఇప్పటికి మేము అనుకున్న టార్గెట్ ప్రకారం తగ్గియాలని ట్రై చేస్తున్నాము. ఓకే, కొంత రిజల్ట్ బాగానే ఉంది. ఇంకా తగ్గిస్తాం మేము అనేది మీ ద్వారా చెప్తాను. పబ్లిక్ బాగా కష్టమైంది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తాం, కానీ తప్పదు. ఇంకా మేము ముందు ఉద్ధృతం చేసి లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది రాంగ్ సిగ్నల్ రాంగ్ డైరెక్షన్ లో వచ్చుడు, యాక్సిడెంట్ అయింది దానికోసమే. దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా. ఎక్కువ డెత్స్ కూడా 2 వీలర్స్ వల్ల అవుతుంది. చనిపోయింది కూడా 2 వీలర్ తోలేవు. ఇవన్నీ కూడా మీకు ప్రెస్ దీంట్లో ఇస్తాను క్లియర్ గా. మీరు దీన్ని కొద్దిగా హైలైట్ చేసి, ఏం లేదు మన మంచిర్యాలలో ఈ సంవత్సరం 40 మంది అయినా తక్కువ చచ్చిపోయేటట్టు చూద్దాం మనం అందరం కలిసి. ఎందుకంటే పోయిన సంవత్సరం 140 మంది చచ్చిపోయారు. ఈ సంవత్సరం 100 మంది లోపల తీసుకొస్తే కనీసం మనం 40 ఫ్యామిలీలన్నా మనం ఎన్ని చేసినా దానికన్నా. నేను మా మంచిర్యాల జిల్లా ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్ గా ఈ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాలు పెట్టాలి. ఇదొకటి. తర్వాత 3వ ఏంటంటే, మనము ఆల్రెడీ మేము రెగ్యులర్ గా మీకు చెప్తూనే ఉన్నాము, ప్రమాదాల నివారణ కొరకు పోలీస్ చర్యలు. దీంట్లో మనకి 2019లో 139 మెంబర్స్ చనిపోయారు మంచిర్యాల జిల్లాలో. 139 మంది యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే యావరేజ్ గా నెలకి 12 మంది చనిపోతున్నారు మన జిల్లాలో. అందరూ కూడా యంగ్ పీపుల్. వీళ్ళలో మేము ఈ సంవత్సరం 2020లో 30% యాక్సిడెంట్స్ తగ్గియాలని మేము నిర్ణయించుకొని జనవరి 1 నుంచి సైన్ బోర్డ్స్ పెట్టి, రోడ్ స్టాపర్స్ పెట్టి, తర్వాత ఫ్రీక్వెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయడం వల్ల, తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల దాదాపు జనవరి మంత్ 2019లో 41 యాక్సిడెంట్ అయింది. జనవరి 2020లో ఓన్లీ 25 యాక్సిడెంట్స్ అయ్యాయి. అంటే దాదాపు 16 యాక్సిడెంట్స్ తగ్గించాం జనవరి. అంటే మేము రెగ్యులర్ గా జిల్లా అంతా పోలీస్ అంతా రోడ్డు మీద రావడం వల్ల, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం వల్ల, తర్వాత అందరు తగ్గడం వల్ల తగ్గినేది మేము అనుకుంటున్నాం. తర్వాత మంచిర్యాల ఐదు చౌరస్తా ఉంది కదా, అక్కడ బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అడుగు 6 రోడ్లోనే. దాని మీద నేను మన హైదరాబాద్ నుంచి ఈ ట్రాఫిక్ ఇంజనీర్ పిలిపించి మొత్తం అసెస్మెంట్ చేయించాము. ఆడ సిగ్నల్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాము. దానికి కూడా మేము కలెక్టర్ మేడం కలిసాము. దానికి ఇప్పుడే ఎస్టిమేషన్ తయారైతుంది. పెట్టేసి అది సిగ్నల్ పెట్టాలి, తర్వాత రోడ్ డివైడర్స్ పెట్టాలి. ఇక్కడ నుంచి
లక్ష్మీపేట రోడ్డు దాన్ని కూడా పెడితే మనం కనీసం ఆ సెంటర్లో యాక్సిడెంట్స్ని లాస్ట్ ఇయర్ నియర్లీ 15 యాక్సిడెంట్స్ అయినాయి సెంటర్. అది కూడా తగ్గియాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే కాదు, కనీసం రోడ్ ఇంజనీరింగ్ కూడా మనం కొద్దిగా కంట్రోల్ చేయడం వల్ల అది కూడా తగ్గించి మెయిన్ ఈవినింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎన్ని ఉంటాయి దాన్ని తగ్గించడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గిస్తాం. ఖమ్మం నగరంలోని డీసీసీబీ భవన్లో నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ చైర్మన్ ఎన్నిక కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులు ఏకగ్రీవంగా దక్కించుకుంది టీఆర్ఎస్. డీసీసీబీలో 12 ఏ క్లాస్, 4 బి క్లాస్ డైరెక్టర్ పదవులు టీఆర్ఎస్కు ఏకగ్రీవం మరియు డీసీఎంఎస్లో 8 డైరెక్టర్ పదవులు టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. ఎటువంటి పోటీ లేకుండానే డీసీఎంఎస్, డీసీసీబీ డైరెక్టర్లు టీఆర్ఎస్కు దక్కాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ప్రజల భద్రతా రక్షణ కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు, వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు 25, 4 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూడలిలో ప్రజలకి చట్టాలపై అవగాహన కల్పించారు. కాలనీలోకి వచ్చిన నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి సమాచారం పోలీసులకు అందించాలని ఆయన సూచించారు. సరే వస్తుంటారా పోలీసు వాళ్ళు? సో మీరందరికీ వెహికల్ ఉంది అనుకుంటాను ఇక్కడ. సో ఈరోజు మీ విలేజ్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు మీ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, అట్లానే మీ విలేజ్కి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఉన్నారా, సస్పెక్టెడ్ పర్సన్స్, డౌట్ఫుల్ పర్సన్స్ ఉన్నారా, దాని గురించి మనము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా మీరు వెహికల్ డాక్యుమెంట్స్, లైసెన్స్, అవన్నీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇది మీకోసం కాదు, ఇది మన కోసం కాదు, ఇది మీకోసమే. మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. ఒక యాక్సిడెంట్ అయింది, వేరే వాళ్ళకి ఇంజరీ అయింది, లేదంటే వేరే పర్సన్ చనిపోయారు, లేదంటే వెహికల్ దొంగతనం అయింది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీకు అది రియలైజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ లేదంటే మీకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది.
అట్లనే మీ వెహికల్ డాక్యుమెంట్స్ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోరు, సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటారు, ఆ పాత వాళ్ళ పేరు మీదనే ఉంటుంది, లేదంటే మీ పేరు మీద ఉన్న బండి వేరే వాళ్ళకి అమ్ముతారు, బట్ చేంజ్ చేసుకోరు. మీరు చేంజ్ చేసుకోకపోతే వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు మీరు అమ్ముంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యాక్సిడెంట్ అయితే మనం బండి కాయిదా చూస్తాం కదా. సో ఇదన్నీ మీరు ఇది ఏముంది, వెహికల్ కాయిదా, హెల్మెట్ వేసుకోవడం, 4 వీలర్ ఉంటే సీట్ బెల్ట్ వేసుకోవడం, వెహికల్ ఫిట్నెస్ బాగుండాలి, ఇవన్నీ మీరు ఫాలో చేయాలి. ఇంకొకటి గల్ఫ్ ఏజెంట్స్ గురించి చాలామంది ఇక్కడ గల్ఫ్కి పోతారు, లేదంటే వేరే కంట్రీకి పోతారు. వెళ్ళడానికి ఎవరో లోకల్ ఎవరో ఉంటారు, వితౌట్ ఎనీ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయక వాళ్ళు ఎవరినో పంపించారని ఇచ్చిన తర్వాత వాళ్ళు పంపారు, లేదంటే పంపిస్తే అక్కడ ఉద్యోగం ఉండదు, లేదంటే శాలరీ ఇవ్వరు. అట్లా చాలామందికి వాపస్ రావడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. అక్కడ నుంచి మెసేజ్ చేయడం ద్వారానే వెళ్ళాలి. ఓకే, అది రెగ్యులర్గా మనం చాలాసార్లు చెప్తున్నాము, బట్ అందరు కూడా అట్లానే ఎవరికో డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ మోసం చేశారు అని మా దగ్గర వస్తున్నారు. ఓకే, ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద ఊరు మీది. ఓకే, చిన్న చిన్న విలేజెస్లో కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్పంచ్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఏర్పాటు చేస్తామని. మీరు పెద్ద ఊరు ఏర్పాటు చేసుకోండి, మీకే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మనం చాలా అఫెన్సెస్ ఇది చేసాం, కొన్ని మర్డర్ కేసెస్ కూడా సీసీటీవీస్ నుంచి సాల్వ్ అయింది. మీరు ఒక సీసీటీవీ పెట్టుకుంటేనే దొంగలకు ఒక డిటరెన్స్ వస్తుంది, స్ట్రాంగ్ డిటరెన్స్. అరే అక్కడ వెళ్తే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. ఇవన్నీ చేసుకోండి. చాలామంది చిన్న చిన్న గొడవలో దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మళ్ళీ మీ కెరియర్ మీరే ఖరాబ్ చేసుకుంటారు. ఒకసారి మీ మీద కేసు అయిందంటే పాస్పోర్ట్ రాదు, మీకు జాబ్ వెరిఫికేషన్లో. ఆదోని పట్టణంలోని మంత్రాలయం బీసీ బాలికల హాస్టల్లో అనేక రకాలుగా సమస్యలున్నాయని, గత 5 రోజులుగా హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘ నాయకుల దగ్గరకు మా సమస్యలు పరిష్కరించండి అని సొంతంగా మేమే వెళ్లడం జరిగింది. ఆదోని విద్యార్థి జేఏసీ నాయకులు అయితే మా దగ్గరకు రాలేదు. సమస్యలు ఉన్నాయని మేము చెప్పడం వల్లే మా సమస్యల కోసం, మా పరిష్కారం కోసం మా అన్నలు రావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మేము బీసీ హాస్టల్ మంత్రాలయం గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాము. మొన్నటి రోజున వాళ్ళు 4 వచ్చి మేడం భర్త, పోలీసులు, తర్వాత ఎంఎస్ఎఫ్ వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చి బెదిరించిన తర్వాత నిన్నటి రోజున మా హాస్టల్లో అందరు వార్డెన్ సార్లు, వార్డెన్ మేడమ్స్, మళ్ళీ తర్వాత హెచ్డబ్ల్యూఓ సార్, ఏబీసీఎఫ్ సార్ వచ్చి మా హాస్టల్ సమావేశం జరిపినారు. ఆ సమావేశంలో కూడా మా మేడం పై అధికారులకు ఏ విధంగా స్పందించకోకుండా వాళ్ళకి కనీసం మర్యాదలు కూడా చేయకుండా పిల్లలు వాళ్ళే ఆడుకున్నారు. పిల్లలకి కొంచెం చెప్పమ్మా, వాళ్ళ ముందు వాళ్ళకి కొంచెం క్షమాపణలు చెప్పు, వాళ్ళ మెను ప్రకారం పెడతాను, ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను అని చెప్పు అని పై అధికారులు మా మేడం తెలియజేసినా కూడా మా మేడం ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. మా సార్ వాళ్ళే మా పైన కొంచెం జాలి చూపించినారు, కానీ మా వార్డెన్ మేడం అయితే చూపించలేదు. ఇందు మూలంగా మేము ఎంఎస్ఎఫ్ వాళ్ళకి, ఎంఆర్పిఎస్ అన్న వాళ్ళకి తెలియజేయలేదు ఏమనగా, అన్న మీరు మేడం కూడా దళిత కాదు, మా హాస్టల్లో కూడా దళిత విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మీరు ఒక్క మేడం ఉద్యోగి కోసం పోరాడాలని, మా హాస్టల్లో ఉన్నటువంటి దళిత విద్యార్థుల కోసం కూడా పోరాడండి. మీరు ఉండేది విద్యార్థి నాయకులు, విద్యార్థుల కోసం పోరాడాలి తప్ప ఉద్యోగుల కోసం కాదు. ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నది ఏమనగా, మా హాస్టల్లో ఉన్న దళిత విద్యార్థుల తరఫున మీరు సపోర్ట్ చేయడానికి కోరుతున్నాం. అలాగే మాకు ఈ వార్డెన్ మేడం కంటిన్యూ అయితే, మేమైతే మాకు ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి. ఇదే వార్డెన్ మేడం కంటిన్యూగా ఉంటే మాత్రం మేము ఎగ్జామ్స్ అయితే రాయం, మా ఇంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ప్లీజ్ అన్న దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు విద్యార్థి నాయకులు, విద్యార్థుల తరఫున ఉండి మాట్లాడి మా మేడంని బదిలీ చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుతున్నాం. పెట్టట్లేదు, మేమేమైనా గుడ్లు అరటిపండ్లు ఇయ్యలేదు అని అడిగితే మా పైన కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని మమ్మల్ని తిట్టడము, ఏడిపించి తన కాళ్ళ దగ్గర పిలిపించుకోవడం అలాంటి పనులు చేస్తున్నాం మేడం. అందుకని మేమంతా ఇంకా మా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరకాలని మేము మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యను మేము చెప్పుకున్నాము. చెప్పిండే మా అన్న వాళ్ళు స్పందించి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసినాము. ధర్నా చేసిన తర్వాతకి నిన్న సార్ వాళ్ళు వచ్చినారు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి 2 రోజుల క్రితము ఏబీడబ్ల్యూ సారు, ఎంఎస్ఎఫ్ వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని భర్త, ఎస్ఐ సారు అని వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బెదిరించడం జరిగింది. హాస్టల్లోకి వచ్చి
వాళ్ళు టైం సమయంలో వచ్చి మమ్మల్ని కింద పిలిపించుకొని మాతో అన్ని విషయాలు కన్విన్స్ చేసుకొని మాకు మీరు మేడంకే సపోర్ట్ చేయాలని మాట్లాడుతున్నారు. మేము దానికి లొంగలేదు. ఎందుకంటే మా సమస్యలు మాకు తెలుసు. హాస్టల్లో ఉండి మేము అనుభవించేవాళ్ళం. వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారని మేమంతా ఒక మాట మీద ఉంది. మాకు మేడం వద్దు, వర్కర్స్ వద్దని మేము నిజాయితీగా ఒప్పుకోవడం జరిగింది. ఆసిఫాబాద్ కాగజ్ నగర్లోని ప్రజా కార్యాలయంలో ఎస్సీఎం పరిశ్రమ దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీఎం కార్మిక హక్కుల పరిరక్షణకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అనంతరం ఎస్పీఎం పరిశ్రమలో ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఎస్పీఎం పరిశ్రమ మేనేజ్మెంట్ అధికారి అయిన లకోడియాని కలిసి పరిశ్రమలో కార్మికులకు త్రాగునీటి సౌకర్యం, క్యాంటీన్ వసతులు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఈఎఫ్ఐ, పీఎఫ్ మరియు తదితర సదుపాయాలను కల్పించాలని, అలాగే మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని, ప్రమాదం జరిగిన సమయంలో సైట్ ఇంజనీర్ ఎందుకు లేడని, రాత్రిపూట బాయిలర్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఏముందని, మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని, ఇది పూర్తిగా ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, కావున దీనికి పూర్తిగా ఎస్పీఎం యాజమాన్యం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్పీఎంలో 3 రోజుల క్రితం జరిగిన దుర్ఘటన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమానికి శ్రీ గుండా మల్లేష్ గారు, శ్రీ గారు, స్టేట్ ఎంప్లాయీస్ నల్లి రాజయ్య గారు, నర్సయ్య గారు, మన సిపిఎం ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ షాన్ బాషా గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ విశ్వప్రసాద్ గారు, సిపిఎం తరఫున ముంజం ఆనంద్ గారు, సిఐటి తరఫున శ్రీ అంబాల ఓదెల్ గారు, సిపిఐ జిల్లా సెక్రటరీ శ్రీ బద్రి సత్యనారాయణ గారు, తర్వాత మిగతా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రీ కౌన్సిలరు మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కిషోర్ బాబు గారు రావడం జరిగింది. ఇంకా మేము ఇంత పొద్దుటి నుంచి ప్రజాకార్యంలో కూర్చొని ఒక మేధోమదనంగా ఆలోచన చేసి ఒక కార్యాచరణ రూపొందించడం. ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరం. ఇది ప్రదేశాన్ని సందర్శించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక్కటే కాదు, యాజమాన్య నిర్లక్ష్యం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 3 చనిపోయినరు, 5 క్షతగాత్రులైనరు అనే విషయాన్ని మేనేజ్మెంట్ వారు మాకు చెప్పడం జరిగింది. వీరి మీద కేవలం కాంట్రాక్టర్ మీద పోలీసు యంత్రాంగం కేవలం కాంట్రాక్టర్ మీద 304, 337 సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన మన జేకే పేపర్ యాజమాన్యం మీద తప్పకుండా కేసు నమోదు చేయవలసిందిగా పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు ఇవ్వవలసిందిగా పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం. యాజమాన్యం మీద కేసు పెట్టి ఈ మొత్తం ప్రక్రియ మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరు దీనికి బాధ్యులు, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకొని కార్మికులు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద సమగ్ర విచారణ చేయాలి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సివిల్ వర్క్స్ చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆలోచన చేయాలి. చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకి పూర్తి వైద్య చికిత్స నిమిత్తం వారికి సొమ్మును అందించాలి. అదొక్కటే కాకుండా ఈ ఎస్పీఎం కార్మికుల సమస్యల మీద పోరాడడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అవ్వడం జరిగింది. దాన్ని తయారు చేసినాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు ఎస్పీఎం కార్మిక హక్కుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ. దీనికి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే శ్రీ గుండా మల్లేష్ గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ విశ్వప్రసాద్ గారు మన కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటారు. ఇంకా 10 మంది మీ మెంబర్స్గా ఉంటాము. కాబట్టి కన్వీనర్గా నేనుంటా. దాని తర్వాత ఇంకా చాలా మంది మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ సభ్యులు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధన కోసం తప్పకుండా శక్తివంచన లేకుండా పోరాటం చేస్తాం. భవిష్యత్తులో ప్రజా పోరాటాన్ని నిర్మించి ఈ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి కార్మికులకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తామని మేమందరం ఈ సందర్భంగా తెలియజేస్తాం. నడిగడ్డ ప్రాంతంలోని ఇల్లవేల్పు శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నడిగడ్డ ప్రాంతంలో గద్వాల నియోజకవర్గంలో ఉన్న శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దేవస్థానం దర్శనానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర దూర ప్రాంతం నుంచి వేలాది మంది భక్తులు వస్తారని, త్వరలో ఇక్కడ ఒక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
अभिचंद्र वर्तवेनो हिरण्यकश्यपान् रदेनो देवतो महा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः జోగులాంబ దేవాలయం జమ్మలమ్మ దేవాలయం ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఒక తెలంగాణ ప్రాంతానికి కాకుండా కర్ణాటక ఆంధ్ర 3 ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. గొప్ప మహిమగల దేవత. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పనులు అనేటివి వేగంగా అవుతున్నాయి. భవిష్యత్తులో ఒక మంచి పర్యాటక కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక మంచి టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఎంతో అవకాశం ఉంది. చుట్టుముట్టు నీళ్లు, మధ్యలో దేవాలయం, ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం. భవిష్యత్తులో ఇంకా భక్తులకు అనేక సౌకర్యాలు కలిగేటట్టు అన్ని రకాలుగా మంచి పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రం తీర్చిదిద్దాం ఖచ్చితంగా భవిష్యత్తులో. మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. యాదాద్రితో మొదలుకుంటే వేములవాడ దేవాలయం, మన్నెకొండ దేవస్థానం, మరి జోగులాంబ ఆలయం కూడా తొందరలోనే జోగులాంబ దేవాలయం కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. వాటితో పాటుగా జమ్మలమ్మ దేవాలయం కూడా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఒక మంచి చరిత్ర గల ఈ దేవాలయానికి అన్ని సౌకర్యాలు ఉండేట్టు చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన అమెరికా అధ్యక్షుడి 2 రోజుల పర్యటన. భారత్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేసిన ట్రంప్. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసలో 10 మంది మృతి. నేడు పాఠశాలలు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ముంపునకు గురైన అన్నపూర్ణ రిజర్వాయర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో కార్డన్ సర్చ్. శాంతి భద్రతల కోసమేనన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.